45 ఏళ్ల అపారమైన అనుభవం. ఇప్పటికే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన అరుదైన రికార్డు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తెలుగునాట సంచలన రికార్డులు నమోదు చేశారా? సమీప భవిష్యత్తులో మరెవరికీ సాధ్యం కాని విధంగా అంచెలంచెలుగా సాగింది బాబు ప్రస్థానం. యువ రాజకీయ నేతలకు ఆయన ప్రస్థానం మార్గదర్శకం కానుందా? కాకలు తీరిన రాజకీయ దురంధరుడైన చంద్రబాబు జైల్లో పెట్టినా అదరలేదు, తాటాకు చిప్పళ్లకు బెదరలేదు. పడిలేచిన కెరటంలా మరోమారు జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పేలా ఈ ఎన్నికలలో ఆయన ప్రభంజనం సృష్టించారు. అభివృద్ధే ఆశయంగా, విజనరీ లీడర్గా అసాధారణ వ్యక్తిత్వం కలిగిన చంద్రబాబు రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీకోసం. నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. మరో తెలుగు నేతకు సాధ్యం కాని విధంగా 4 పర్యాయాలు సీఎంగా ఎన్నికయ్యారు. సమీప భవిష్యత్తులో బాబు రికార్డులను బద్దలుకొట్టడం మరొక తెలుగు రాజకీయ నాయకుడికి సాధ్యం కాకపోవచ్చు. అతి చిన్న వయసులో మొదటిసారి సీఎం అయినప్పటి నుంచి నేటి వరకు అదే ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు బాబు. తాజాగా 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బాబుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాబు రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చవిచూశారు. మహామహులను ఎదుర్కొన్నారు. 1999 ఎన్నికల్లో వరుసగా 2వసారి సీఎం అయ్యి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ఇక 2014 రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర తొలి సీఎంగా ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే గత 5 ఏళ్లలో పాలన ఎలా సాగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ 5 ఏళ్లలో ప్రజా వ్యతిరేక విధానాలపై 7 వయసులోనూ నవయువకుడిలా పోరాడారు. చివరకు తనను జైలులో పెట్టి వేధించినా ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న నేత చంద్రబాబు 5 ఏళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి విధ్వంసకర పాలనకు ఎదురొడ్డి పోరాడి చంద్రబాబు అద్భుత విజయం సాధిస్తారని, మిత్రపక్షాలతో కలిసి 164 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తారని, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం ఆయన నైజం. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాల్ని పుణికిపుచ్చుకున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కింద పడిన ప్రతిసారి అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటి 4 దశాబ్దాలు ఒకెత్తు, గడిచిన 5 ఏళ్లు ఒకెత్తు. గతంలో ఎందరో కాకలు తీరిన నాయకులతో కలిసి పనిచేశారు. మహా యోధుల్ని ఢీకొట్టారు. రాజకీయ పోరాటాలు, గెలుపోటములు ఆయనకు కొత్త కాదు. అయితే జగన్ 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనన్ని అవమానాలు, కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఆర్థిక మూలాల్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జగన్ 5 ఏళ్లు విశ్వ ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు బనాయించి అరెస్టు చేయించారు. భౌతిక దాడులు, హింసాకాండ యథేచ్ఛగా సాగాయి. చంద్రబాబు వయసు, రాజకీయ అనుభవానికి కనీస గౌరవం ఇవ్వకుండా వైసీపీ ఎమ్మెల్యేలు వెకిలి మాటలు, వ్యక్తిగత దూషణలతో చెలరేగిపోతుంటే నిరోధించాల్సిన జగన్ వెకిలి నవ్వులతో ప్రోత్సహించినా
ఆయన సహించారు. చివరకు అసెంబ్లీలో తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసేసరికి సహించలేక మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని శపథం చేసి బయటకు వచ్చేశారు. ఆయనపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి 52 రోజులు జైల్లో పెట్టినా మౌనంగా భరించారు. ఇన్ని అవమానాలు, దాడులు ఎదురైనా చెక్కు చెదరని స్థైర్యంతో పోరాడి ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీల సహకారంతో భారీ విజయాన్ని సాధించారు. దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. గతంలో యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏలకు కన్వీనర్గా పలువురు ప్రధానులు, రాష్ట్రపతుల ఎంపికతో పాటు యావత్ దేశాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్య భూమిక నిర్వహించిన చంద్రబాబు ఈ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మరోసారి కీలక నాయకుడిగా మారిపోయారు. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని సీట్లు బీజేపీకి దక్కకపోవడంతో టీడీపీ మద్దతు కీలకమైంది. ఎన్డీఏ పక్షాల్లో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ టీడీపీనే కావడంతో మరోసారి ఢిల్లీలో చంద్రబాబు ప్రాభవం మొదలైంది. అయితే జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు విధ్వంసమయ్యాక, ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యాక వచ్చే 5 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించడం నల్లేరు మీద నడక కానే కాదు. దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టడం, తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు మళ్లీ భరోసా ఇచ్చి ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం, పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని నెలకొల్పి పరిశ్రమల్ని తేవడం అంత ఆషామాషీ కాదు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం తప్పకుండా పాలనా రథాన్ని పరుగులు పెట్టించడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న అసలైన సవాలు. చూడాలి మరి ఈ 5 ఏళ్లలో ఏపీ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.